ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు. ఈ దినాన్ని చూడాలని, దినాన్ని బ్రతుకుండాలని లోకంలో చాలా మంది అనుకుని కొంతమంది లేకుండా పోయారు. మమ్మల్ని అయితే వారితో సమానంగా ఎంచుకోకుండా దరిద్రం దౌర్భాగ్యం పాపులమైన మమ్మలను నీ ప్రియకుమారుడు మా ప్రభువు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా జ్ఞాపకం చేసుకుని ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మా యొక్క పాపాలు శాపాలు అతిక్రమాలు కడిగి మమ్మల్ని బిడ్డలుగా చేసుకొని నాటి నుండి నేటి వరకు మా జీవితంలో అనేక మేలు మా పట్ల మా కుటుంబాల పట్ల చేసుకుంటూ వస్తున్నావు. మరి ముఖ్యంగా మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలో చేర్చుకున్నందుకు వందనాలు. ఇంతవరకు కీర్తించడానికి, నిన్ను ఆరాధించడానికి ధన్యత ఇచ్చావు నాయన. వందనాలు చెల్లించుకుంటున్నాం. మా స్తుతుల పైన ఆసీనుడై ఉన్నావని నమ్ముతున్నాం నాయన. మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోనండి నాయన. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచండి నాయన. గ్రహించుకునే ఆత్మను మాకు దయచేయండి. ఎన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం ప్రవర్తించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చదువుకున్నటువంటి లేఖన భాగం ఆసాపు భక్తుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి గురించి, ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఉన్నారు, ఆ విషయాలు తరువాత తరం వారికి తెలియపరచటానికి, తర్వాత పుట్టినటువంటి దేవుని జనాంగమైనటువంటి ప్రజలకు అందరికీ తెలియపరచటానికి మరి ఆసాపు భక్తుడు ఆ మాటలు రాస్తున్నాడు. ఆయన అంటాడు 2వ వచనములో, నేను నోరు తెరచి ఉపమానము చెందదను. గూఢ వాక్యము అనగా ఏంటంటే రహస్యమైన వాక్యం, అంటే మరుగైన వాక్యం. మరుగైపోయిన మాటలు నేను మరొకసారి తెలియజేస్తున్నాను వినండి అంటున్నాడు. 3వ వచనం, మాకు తెలిసిన సంగతులను తెలిసినవి మనకి తెలియపరుస్తున్నాడంట. కనుక ఆ విషయాలు ఏంటో మనకి దీంట్లో మరి అవి ఎందుకు చెబుతున్నాడు, ఏంటి కళ అంటే 5వ వచనంలో అంటాడు, రాగల తరములలో పుట్టబోవు దానిని ఎరుగునట్లును వివరించినట్లును కనుక క్రియలను మరువక ఉండి మనము మన పిల్లలు రాబో తరాలందరూ కూడా ఆ సంగతులు ఎరగటానికని ఆయన వివరిస్తున్నాడు. అట్లాగే దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించి ఆయన్ను మరొక మన క్రియలు గాని, మన నడవడి గాని, మన ప్రవర్తన గాని, మన సమస్తాలు దేవునికి ఇష్టలుగా ఉండాలని మరి ఆ యొక్క ఆసాపు భక్తుడు సెలవిస్తున్నాడు. కనుక ఇవన్నీ చదువుకున్నట్లయితే దీంట్లో మొత్తం ఇశ్రాయేలీయుల యొక్క ఆరంభం నుండి ఎక్కడి నుండి స్టార్ట్ అంటే మరి ఆనాటి మరి అబ్రహాము మొదలుకొని మరి ఇశ్రాయేలీయులు మరి కానాను చేరే వరకు ఉన్న విషయాలన్నిటిని కూడా మరి వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క తిరుగుబాట్లు, వాళ్ళ యొక్క అవిధేయ స్థితులు, వాళ్ళ యొక్క మూర్ఖపు ఆలోచనలు, వాళ్ళకున్నటువంటి దేవుని వాక్యాన్ని విని కూడా విననట్టు జీవించి దేవుణ్ణి మరిచిన ప్రజల గురించి వివరిస్తున్నాడు. ఎందుకు వివరిస్తున్నాడంటే ఈనాటి తరమైనటువంటి తర్వాత తరములు వచ్చేవారి పిల్లలకి వాటిని తెలియపరిచి వారు విని వారు బుద్ధి తెచ్చుకుని ఆ విధంగా ఉండకుండా నిమిత్తం దీన్ని వివరించాడు. దీంట్లో మనం అంతట్లో మనం అన్ని చదువుకోలేము, కానీ 6, 7 చదువుకుందాం సరిపోద్ది. యథార్థ వృద్ధులు కాక దేవుని విషయమై స్థిర మనస్సులైన వారై తిరగబడుటయు ఏం చేశారంట పితరులో
ఏం చేశారండి? తిరగబట్టం అంటే ఏంటండి? మన భాషలో చెప్పండి. చెప్పిన దానికి వినకపోవటం. మూర్ఖతయు తిరుగుబాటును ఆజ్ఞాపించను కనుక మరి వాళ్ళు ఎలాగ తిరగబడ్డారు కనుక ఇక్కడ ఒక్క మాట మనం ముందు నేర్చుకున్నట్లయితే మూర్ఖతయు తిరుగుబాటును 7వ వచనంలో తిరుగుబాటును గల ఆతరము పోలియుండకయు అన్నది. ఆతరము ఎటువంటిదంటే మూర్ఖతరం అంట కదండి. కనుక యేసు ప్రభు వారు ఈ లోకానికి 33.5 సంవత్సరాల వయసులో నీ కొరకు నా కొరకు కల్వరి శిలువ మీద బలి అయి ఆయన ప్రాణాన్ని ఆయన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించి మరి 40 దినాలు పునరుద్ధారుడై లేచి వారి మధ్య సంచరించాడు. వాళ్ళందరికీ కనబరుచుకున్నాడు ఆయన పునరుద్ధారుడు అయ్యాడని, ఆయన తిరిగి లేచాడని. ఈ లోకంలో ఉన్నటువంటి విచిత్రంలో ఇది ఒక విచిత్రం. ఈ ప్రపంచం ఎరుగని ఒక సత్యం ఇది. ఈ ప్రపంచం ఎరుగని ఒక గొప్ప సంగతి ఇది. ఏమిటండి అది? ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచుట. ఎవరు కూడా చనిపోయిన వారు తిరిగి లేవలేదు. ఎవరు చాలా మంది గొప్పవాళ్ళు అనుకున్నారు, రాజ్యాలు వెళ్ళారు, దేవుళ్ళు అనుకుని పొగడబడ్డారు, తిరుగుబడ్డారు, కానీ ఎవరు చనిపోయిన వాళ్ళు తిరిగి లేవలేదు. ఆయన మాత్రమే తిరిగి లేచి అనేక మందికి 40 దినాలు కనబడ్డాడు. 40 దినాలు కనబడి వారితో కలిసి సహవాసం చేసి నేను లేచాను అని అనేక మంది శిష్యులకి, అనేక మంది ఆ యెరూషలేము పట్టణంలోను అలా అనేక ప్రాంతాల్లో తిరిగి మరి ఆయన వారి కనపరుచుకుని ఆయన వారితో సహవాసం చేసి తిరిగి మరి ఆయన ఒలీవల కొండ దగ్గరికి వచ్చేసాడు. ఒలీవల కొండ దగ్గరికి వచ్చినప్పటికి శిష్యులు కూడా ఆయన చుట్టూ ఉన్నారు. ఎప్పుడు ఆయన ఉంటే వాళ్ళు ఎప్పుడు ఆయన చుట్టూ ఉంటున్నప్పుడు ఆయన అన్నాడు, నేను మీకు వాగ్దానం చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టుడి. మీరు యెరూషలేము పట్టణమునికి వెళ్ళి అక్కడ నా కొరకు నేను మీకు వాగ్దానం చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టమని చెప్పినప్పుడు యేసు ప్రభు వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోయినప్పుడు అలాగే ఎత్తబడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఇంకెందుకు చూస్తున్నారు? ఏ విధంగా ఆయన వెళ్ళిపోయినాడో ఆ విధంగానే తిరిగి మరలా రానయ్య ఉన్నాడు, వస్తాడు అని చెప్పి తర్వాత వీళ్ళు ఏం చేశారంటే పక్కన ఉన్నటువంటి ఒలీవల కొండ పక్కన ఉన్నటువంటి యెరూషలేము పట్టణానికి వెళ్ళి వారొక గదిని మరి తీసుకుని ఆ గదిలో ఉండి వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ దినాలు పెంతుకొస్తు దినం కనుక, పెంతుకొస్తు దినం అంటే 50వ రోజు కనుక 4 వారాల తర్వాత వచ్చే రోజుని 50 వారాలు, 7 వారాల తర్వాత వచ్చే దాన్ని పెంతుకొస్తు దినం అంటారు. ఆ పెంతుకొస్తు పండగకు అందరూ కూడా యెరూషలేముకి వస్తారు. ఆ యెరూషలేముకి వచ్చినప్పుడు వీళ్ళందరూ మేడగదిలో ఉన్నారు, కనిపెడుతున్నారు. కనిపెట్టడం అంటే ఏంటమ్మా? కనిపెట్టుట. ఎలా కనిపెడతారు దేవుణ్ణి? మనకు అనుభవం ఉంటే చెప్తాం. ప్రార్థనలో కనిపెడతాం. ఎలా కనిపెడతారండి? ప్రార్థనలో వాళ్ళు ఉపవాసం ఉండి ఆ మేడగదిలో ఏం చేస్తున్నారు? 120 మంది ప్రార్థన చేస్తున్నారు. ఏకదాటిగా ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీదకి ఒక గొప్ప శబ్దం చేసుకుని అగ్ని నాలికల వలె పరిశుద్ధాత్మ వారి అందరి మీదకి దిగిన వెంటనే ఆ శబ్దాన్ని విని ఆ ఊర్లో ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఉన్న వారందరూ కూడా కంగారు పడి ఆ ప్రాంతం వచ్చేటప్పటికి అందరూ కూడా మరి దేవుడు ఇచ్చినటువంటి వాక్శక్తిని బట్టి మాట్లాడుతున్నారు. అందరూ మాట్లాడుతుంటే వీళ్ళు చూడటానికి వచ్చిన వాళ్ళు అంటున్నారు, వీళ్ళు పొద్దున్నే ఒక్కసారా తాగారే ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి తెలుస్తుందా? మాకైతే అర్థమవుతుంది అనుకో, వీళ్ళకి తెలుస్తుందా?
వీళ్ళు ఎక్కడోళ్ళు, వీళ్ళందరూ గలిలే వాళ్ళు కదా, మరి మా భాషలో మాట్లాడుతున్నాం, మేము పారసీకులు, మేము వీళ్ళు మా భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారేంటి అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు పేతురు నిలబడి అన్నాడు, వీళ్ళ కొత్త మద్యము ఆగలేదు. ఏవేలు ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం నెరవేర్పు, నీ కుమారులు కుమార్తెలు నీ పనిగత్తెల మీదకి దేవుడు ఆత్మను పంపుతాడు అని ఏవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని నెరవేరిందని పేతురు చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళందరూ చెప్తుంటే ఇంకా అనేక విషయాలు చెప్తూ మరి అంటాడు ఆయన, మరి ఏ యేసునైతే మీరు యేసు కొరకైతే, ఏ మెస్సై కొరకైతే మీరు కనిపెడుతున్నారో ఆ మెస్సై ఈ లోకంలో 33 సంవత్సరాలు మీ మధ్యకి వచ్చి మీ దగ్గర తిరిగి సంచరించి అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అనేక స్వస్థతలు, అనేక కార్యాలు చేసినప్పుడు మీరు ఆయన్ని గమనించకుండా, ఆయనకి ఎరగకుండా ఆయన్ని మీరేం చేశారు, సిలువ వేశారు అని వాళ్ళకి చెప్పినప్పుడు, అయ్యో ఆయనేనా మెస్సయ్య, మేము ఆ మెస్సై కోసమే కదా మేము కనిపెట్టేది, ఆ మెస్సై కొరకే కదా మేము నిరీక్షించేది, మేమేం చేయాలి ఇప్పుడు అని అడుగుతుంటే పేతురు అన్నాడు, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనం అంటాడు పేతురు గారు, మీరు మారు మనసు పొంది, అందరూ బయట చూడాలి దయచేసి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిసము పొందిడి అని పేతురు. ఏం చేద్దాం మరి, మేము చంపేస్తాం, మాకు ఈ పాపం ఎలాగపోతుంది, మేము ఎట్లాగ పాపాత్ములు అయిపోయినాం, మేము ఆయన కోసం కనిపెడుతున్నాం, ఆయన్ని తెలియకోకుండా మేము ఆయన్ని హింసించి సిలువేస్తామా, ఏం చేయాలి మేము ఆయన వాళ్ళందరిని అడుగుతుంటే పేతురు ఈ విషయం చెప్పినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపంతో ఉన్నారు. అప్పుడు ఇంకొక మాట అంటాడు 39లో, అప్పుడు ఆ విధంగా మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందినట్లయితే మీరు పరిశుద్ధాత్మ వరమును మీరు కూడా పొందుతారు అని చెప్తున్నాడు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ, అందరికీ ఎవరు పిలిచారో, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో వాళ్ళందరూ ఎంత వాగ్దానం, పరిశుద్ధాత్మ పొందటం. బాప్తిసం ఎవరైతే వచ్చి పాపాలని ప్రతిఫలించి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వస్తుందో అప్పుడే పాపాలు ఎత్తుకుంటాడండి. పరిశుద్ధాత్మను పొందని వాడి పాపాలు క్షమింపబడవు. ఎందుకు తెలుసా, వాడు అలాగే కృంగిపోతుంటాడు, దాంట్లో దాన్ని విడిచిపెట్టాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ చెడుని బయటికి తీసినప్పుడు వాడి పాపాలు, వాడు చేసినటువంటి కార్యాలు, వాడు మాట్లాడిన మాటలు, వాడి స్థితులు పరిశుద్ధాత్మ ఎదుట ఒప్పుకుంటాడు. వాడు నోరెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. కనుక రక్షణ పొంది బాప్తిసం పొందాలని పేతురు ప్రకటించినప్పుడు, అయ్యో అలాగా అయితే మాకు కావాలని ఎంతో ఆసక్తితో వాళ్ళు యెరూషలేములో వచ్చిన వాళ్ళందరూ, ఆ పెంతెకొస్తు పండగకు వచ్చిన వాళ్ళందరూ ఆసక్తిలో ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు పేతురు ఇంకో మాట అంటాడు. చూడండి 40లో, ఆయన వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినం 40వ వచనం కావాలండి మనకి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని ఏమంటున్నాడండి, మేము రక్షణ పొందామండి, బాప్తిసం తీసుకున్నామండి, మేము పాప క్షమాపణ పొందామండి, అయిపోయింది మా పని అనుకోవటం కాదట. ఏమంటున్నాడు పేతురు గారు, ఏమంటున్నాడమ్మా 40వ వచనంలో, మీరు మూర్ఖులకు ఈ తరగము వారికి, ఏంటంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందురే. ఆనాటి నుంచి కూడా
మూర్ఖులు ప్రపంచంలో ఉంటూనే ఉన్నారు. మూర్ఖ తరమని మరి అప్పుడు ఆసాఫ్ గారు చెప్పారు, తిరుగుబాటు చేసిన వారు మూర్ఖత కదండి. ఆనాటి నుంచి ఈనాటి కూడా దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రజలు ఉన్నారు. ఎట్లా తిరుగుబాటు చేస్తామండి? మేము దేవుని నమ్ముకున్నాం, మేము బాప్తిజం పొందాం, మేమెందుకు తిరుగుబాటు చేస్తాం అనుకుంటున్నావా? దేవుని మాట వినకపోతే చెప్పండి తొందరగా మీ నోట్లతో. పాపం సంగతి అలాగుంది, తిరుగుబాటు చేయటమే. మూర్ఖుడే మూర్ఖతరమే. ఆనాడే కాదు, ఈనాడు కూడా అటువంటి భయంకరమైనటువంటి తరం ప్రస్తుత సమాజంలో కూడా ఆ వంకర బుద్ధి, అవినీతి నుండి మరి దేవుని వైపు తిరగని జనాంగం ఈ రోజు వరకు, దేవుని మాటకు లోబడని వాళ్ళు ఈ రోజు వరకు ఉన్నారు. దేవుని మాట అంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే భయం లేదు. దేవుని తట్టు తిరగటానికి రక్షణ పొందొచ్చు, బాప్తిజం పొందొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, దైవ జనాంగమా గమనిద్దాం మనం. ఎప్పుడైతే ఆ మూర్ఖ తరాన్ని నుండి మీరు ఏరవుతారో అప్పుడు మాత్రమే మీరు పరిపూర్ణులు అవుతారు అంటున్నాడు కదండి. ఎక్లీసియా అంటే ఏంటండి? ఎక్లీసియా అనే మాట గురించి నేను గ్రీక్ పదంలో మాట చెప్పాను. ఎక్లీసియా అంటే సంఘం. ఎక్లీసియా అంటే ఏంటమ్మా? సంఘం. సంఘం అంటే ఎక్లీసియా అంటే దానికి తెలుగు అర్థం ఏంటో తెలుసా? బయటకు వచ్చుట. తెలుగు అర్థం ఏంటంటే బయటకు వచ్చుట. ఎక్కడి నుంచి బయటకు రావాలి చెప్పాలి, మీరు తొందరగా చెప్పాలి. ఇప్పుడు చదువుకున్నాం మనం. మూర్ఖతరం జనాంగంలో నుంచి నువ్వేమవాలి? వేరై ఉన్నది అక్కడ. ఆ మాట చూడండి 40 వచనములో. మూర్ఖతరము వారికి వేరై వాళ్ళలోంచి వేరైపోవాలి. నువ్వు వాళ్ళలో నుంచి నువ్వు వేరయ్యి బయటికి రావాలి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ నడవడికలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పనులు, వాళ్ళ ఉద్దేశాలు వేరే నువ్వు బయటకు వచ్చినప్పుడే నిజమైనటువంటి రక్షణ నీకు వచ్చినట్టు. వాళ్ళు అంటున్నారు, పేతురు అంటున్నాడు ఆ రోజుని, మీరు మూర్ఖపు తరం వారికి వేరై ఏమంటున్నాడు? వేరై రక్షణ పొందుడే. వేరైతేనే నీకు రక్షణ, లేకపోతే లేదు. ఏదో నేను దేవుని యందు భయభక్తులు ఉందంటే ఆదివారం చర్చికి వస్తానండి, మంచి ప్రార్థన చేస్తానండి, మంచి ఆరాధన చేస్తానండి, మంచి పాటలు పాడతానండి, నాకేంటండి భక్తి చాలా ఎక్కువ అండి, తట్టడు ఉంది అని అనుకోవచ్చేమో. ప్రియ సహోదరి, ఒక్కసారి గమనిద్దాం. మనం మూర్ఖతనానికి వేరే బ్రతుకుతున్నామా? మూర్ఖులకు వేరే మనం జీవించగలుగుతున్నామా? క్రైస్తవ్యం అంటే మూర్ఖులకు వేరే జీవించట. కలగలుపు కలిగినటువంటి ఈ మూర్ఖ తరము సమాజము నుండి నువ్వు వేరే బ్రతకగలుగుతున్నావా? వేరే నువ్వు రక్షణ పొందావా? అది క్రైస్తవ్యం కావాల్సింది. ప్రతి వాళ్ళతోటి మందలో కలిసిపోయినట్టు అందరితోటి పాటు కలిసిపోయి నువ్వు హల్లెలూయా అంటావు, నువ్వు మంచిదే. అందరితోటి కలిసి సహవాసంగా ఉంటావు, నువ్వు మంచిదే. కానీ నీ సహవాసం, నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు, నీ పనులు సమస్తము ఈ మూర్ఖ తరము వారికి వేరే ఉన్నదా లేదా? అది గమనించాలి. మనం తరము వారికి వేరైతేనే ఏమవుతుందంట? రక్షణ. తరము వారికి వేరే బతకపోతే లోకస్తుడు ఎలా బతుకుతున్నాడో అలాగే బతుకుతున్నావు అనుకో, లోకస్తుడు ఎలా జీవిస్తున్నాడో అలాగే జీవిస్తున్నావు అనుకో, లోకస్తుడు ఏది తింటున్నాడో అది తింటున్నావు, లోకస్తుడు ఏది తాగుతున్నాడో అది తాగుతున్నాడు, లోకస్తుడు ఏం ఆలోచిస్తున్నాడో అలాగ సాగించాడనుకో వాడిని ఏమంటారంటే మూర్ఖుడు అంటారు. ఏమంటారంటే మన నోటితో చెప్దాం, మూర్ఖుడు అంటారు. మూర్ఖుడు అంటే ఏంటి అసలు? మూర్ఖుడు అంటే ఏమిటంటే దేవుని మాటలకు, దేవుని గద్దింపుకు, దేవుని జ్ఞానానికి వివేకము లేకుండా, దేవుని మాటలు వినకూడకుండా గర్వంతో, అతిశయంతో, మరి నిశ్శబ్దము లేకుండా అవివేకంగా మూఢుడుగా బ్రతకడం, దేవుని మాటకు ఎదురాడటం. వాడు కోపిస్తుడై ఉంటాడు, మరి కలహప్రియుడై ఉంటాడు, మరి త్రాగుబోతై ఉంటాడు, తిరుగుబోతై ఉంటాడు, వ్యర్థమైన వాటిని ఆలోచించేవాడు
మరి మూర్ఖతరము అంటాడు. ఈ మూర్ఖతరము దేవునికి ఎన్నిసార్లు చెప్పినా వినడు వాడు, ఎన్నిసార్లు చెప్పినా వినాడు. చాలా మంది ఒక లోక సామెత అంటారు, మన అందరికీ తెలుసు, చెప్తే ఎన్నిసార్లు చెప్పినా చెప్తే వినకపోయిన వాడిని అప్పుడు చూడాలంటే చెడిపోయినప్పుడు చూడాలంట. చెప్తారు, తల్లిదండ్రులు చెప్తారు, భార్య చెప్తారు, పిల్లలు చెప్తారు, తండ్రులు చెప్తారు పిల్లలకి, కానీ వినరు. ఎందుకంటే కలిసిపోయాడు, తిరిగి మళ్ళీ లోకంలో కలిసిపోయాడు. ఈ మూర్ఖతరం మూర్ఖ జనాంగంలో, ఈ మూర్ఖ సమాజంలో కలిసిపోయినాడు. మూర్ఖమైన ఆలోచనలు, దేవునికి విరుద్ధమైన మాటలు, దేవునికి విరుద్ధమైన స్థితిలో జీవిస్తున్నాడు వాడు. మూర్ఖుడు అంటే దేవుని మాటను వినని వాడు, దేవుని మాటను చెప్పినా కూడా బెడచెవిని పెట్టని వాడు. మంచి మాటలు మంచి విషయాలు చెప్తే వాడికి ఎక్కవు, వాడు ఆలోచించడం వాటిని గురించి. అటువంటి వాడిని మూర్ఖుడు అన్నాడు, మూర్ఖుడు అంటాడు. ఓ మాట చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. తిరస్కరించెదరు. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను ఏం చేస్తారని వీళ్ళు తిరస్కరించ. మూర్ఖుడు అంటే మూర్ఖుడాడు, మూఢుడాడు, గర్వాంధుడు వాడు వ్యభిచారుడు వాడు ఎటువంటి వాడంటే భయంకరమైనటువంటి స్థితి గలవాడు. దాని నుంచి బయటకు వచ్చినప్పుడే నీ రక్షణ. ఈ గొప్పలన్నీ ఎప్పుడు తెలుసా? ఆ మూర్ఖ తరాంగం నుంచి, ఆ మూర్ఖ జనాంగం నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడే నువ్వు రక్షింపబడతావు. ఇంకా వాళ్ళతో లింకెట్టుకున్నావు అనుకో, ఆ దుస్తులతోటి, లోకంతో, లోక పరిస్థితులతోటి, లోకంలో ఉన్న వారితో నీ స్నేహము, నీ సంబంధం ఉన్నదనుకో, తప్పకోకుండా నువ్వు కూడా ఎవరో మూర్ఖుడివే. ఒక మాట అంటాడు చూడు, సామెతలు 26:4-5, క్షమించండి, 22:5 ఏమున్నాయంటే మూర్ఖుల మార్గాల్లో ఏంటండి? ముళ్ళులు, కంచెలు వాళ్ళ మార్గంలో ఎప్పుడు గుచ్చుకుంటాయో వాళ్ళకి తెలియదు. గుచ్చుకున్నప్పుడు, బాధపడినప్పుడు వాడికి తిరిగి రాదు జీవితం అనుకుంటారు ఎవరైనా సరే. ఓన్లీ మూర్ఖుడు అంటే ఆడవాళ్ళకి చెందదేమంటే ఇది మాకు కాదు అనుకుని చాలా మంది అనుకుని ఉండొచ్చు బహుశా. కానీ మూర్ఖత అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమే, అందరికీ వస్తుంది. కొంతమంది మూర్ఖురాళ్ళు ఉంటారు, ఎలాగ ఆలోచిస్తారో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి. కనుక ఆ మూర్ఖత అనేది ఒక తత్వం. ఆ మూర్ఖత అనేది మనిషికి ఒక తత్వం ఏర్పడ్డది. అది అపవాది నుంచి వచ్చినటువంటి తత్వం. అది వాడికి కనికరము, జాలి, దయ, ప్రేమ, మరి వినయము, విధేయత, ఒక సభ్యత, వినయము, విధేయత ఇవేమీ ఉండవాళ్ళకి. లేడీస్ కూడా అంతే, వాళ్ళు ఏం ఆలోచిస్తారో వాళ్ళకి తెలియదు. ఈ రోజున సమాజం పాడైపోయింది అంటే కారణం ఏమిటంటే వినందుకు చెడిపోయినా, దేవుని మాటలను వినందుకు చెడిపోయినా. 8వ వచనంలో ఒక మంచి మాట అంటాడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో. మనందరం చాలాసార్లు చదువుకున్నాం ఆ మాటని. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధకు త్రోసివేస్తున్నావేమో. నీ తల్లి అంటే నిన్ను 9 మాసాలు కని నీకు జన్మనిచ్చింది నీ తల్లే. నీ తండ్రే నువ్వు ఎలా ఉండాలని 24 hours దేవుని సన్నిధిలో ప్రార్థించి నీ కోసం చూస్తున్నాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు దేవుని కృప కొరకు. అటువంటి తండ్రి మాటను తిరస్కరిస్తున్నావు నువ్వు. తండ్రి అంటే మాట్లాడండి వాడు అంటే విరోధిని చూసినట్టు చూస్తాడండి తండ్రి అంటే. ఎంత మూర్ఖుడండి చెప్పండి, ఎంత మూర్ఖుడు. తండ్రి ఎవరో తెలుసా? వాడు తింటాడో లేదో వాడికి తెలుసండి, మనకు తెలియకపోవచ్చు. తండ్రి
వాడు తినకపోయినా తన కుమారుడు తినాలి, తన కుమార్తె తినాలి, తన బిడ్డలు తినాలి. అందుకే యేసుప్రభు వారు ఉపమానం చెప్పారు. ఏంటి చెప్పండి? తండ్రిని కుమారుడు చేపను అడిగితే పామునిచ్చిన, రొట్టెని అడిగితే రాయినిచ్చిన అన్నాడు. అంటే ఇవ్వడు తండ్రి. ఎప్పుడు ఏ కీడు ఏ తండ్రి కూడా పిల్లలకు చేయడండి. ఈ మూర్ఖత ప్రవేశించి పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లిని తండ్రిని ద్వేషిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యపు స్థితి ఈ రోజుల్లో వస్తుంది. అలాగే మూర్ఖులైన జనాంగము తరం ఉంది. ఈ తరం ఎటువంటిదంటే దేవుని మాట వినని తరం, దేవుని వాక్కులు వినని తరం. ఎక్కడ బయట ఉన్నారంటే వేరే విషయం. సంఘములో ఉన్నారు, దేవుని బిడ్డలుగా బతుకుతున్నారు. దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం, దేవుని మాటలంటే నిర్లక్ష్యం. భయభక్తులు లేనివారు. అసలు భయభక్తులు అంటే ఏంటండి? భయభక్తులు అంటే ఏంటి? సామెతల గ్రంథం 8:13 అంటాడు, భయభక్తులు అంటే చెడుతనమును అసహించుకోవాలి, చెడ్డదాన్ని అసహించుకోవాలి. మూర్ఖ తరానికి దూరమై ఉండాలి. నువ్వు వాడితో స్నేహం చేస్తున్నానండి, వాడు చాలా మంచోడండి, వాడు అన్యుడే గాని మంచోడే, వాడు చెడ్డోడే గాని మంచోడే అండి, చాలా మంచి బుద్ధి ఉంది వాడి దగ్గర. 6 నెలలు ఈడుంటే ఏమైపోతాడు? వాడైపోతాడు. మార్చేస్తారు నిన్ను. నువ్వు ఎప్పుడు వేరై ఆలోచన నీకు ఉన్నదో అప్పుడే నీకు రక్షణ వస్తుంది. నువ్వు ఈ సమాజంలో నుంచి బయటకు రానప్పుడు, ఈ మూర్ఖ తరమ వారికి వేరే నువ్వు జీవించకపోయినప్పుడు నువ్వు రక్షణ లేనట్టే. ఉన్నా సరే వాళ్ళు చేసే నువ్వు చేస్తున్నావు అనుకో, వాళ్ళు ఉండేటట్టు నువ్వు ఇస్తున్నావు, వాళ్ళు ఉండేటట్టు అలంకరణ, వాళ్ళు ఉండేటట్టు కదండి. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినా నేను వేరే ఉద్దేశంతో అంటలేదు ప్రియులారా. కలరింగులు మాండి, ఒక్కొక్కడు మీసాలు వేసేస్తాడు, కలరింగులు మాండ్రు అనేక మంది. ఎందుకు? ఇది సమాజం ఏ విధంగా తయారైపోయింది. అందుకే స్త్రీల గురించి కూడా చాలా విషయాలు మాట్లాడాడు పేతురు గారు కూడా. అక్షయ అలంకరణ కలిగి ఉండమన్నాడు. అక్షయ అలంకరణ ఉండకూడదు, నీకు క్షయమైనటువంటి అలంకరణ తీసుకుని క్షమించండి, అక్షయ అలంకరణ ధరించుకోమన్నాడు. అక్షయ అలంకరణ అంటే హృదయాన్ని ధరించుకోండి, హృదయంలో ఉండే లక్షణాలు కలిగి ఉండమన్నాడు. రోజున మూర్ఖ తరంతో లోకంలో పరిగెడుతున్నారండి. ఎటువంటి డ్రెస్సులు వేస్తున్నారు, ఎటువంటి బట్టలు ధరిస్తున్నారు, ఎటువంటి స్థితులు చేస్తున్నారు. మనం అవన్నీ అడిగినాడు, మా కజిన్ బ్రదర్ కొడుకు అన్నాడు. వాడు, ఏంద్ర ఈ ప్యాంట్ ఎన్నిసార్లు తిరిగిపోయిందే అన్నాను నేను. ఇది ఏమనుకున్నా బ్రదర్ ఆయన, ఇది 4,000 రూపాయలు అన్నాడు. నాకు దిమ్మ తిరిగింది. 100 రూపాయలకి ప్యాంట్ కొనుక్కోవాలంటే నాకు అప్పుడు డబ్బులు ఉండేవి కాదు ఆ వయసులో. ఎంతంటా? 4,000 రూపాయలు. ఏంటది? మోకాళ్ళ దగ్గర బొక్కలో, వెనకాల బొక్కలో. ఆ ప్యాంటు 4,000 అండి. రియల్లే, ఇటు చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం? పందికొక్కు కొరికేసినట్టు తలలు కత్తిరించుకుంటాడు ఒక్కొక్కడు. పందికొక్కు కొరుకుతుంది కదా, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ కొరుకుతుంది. అట్లా తలలు కత్తిరించుకుంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది? మూర్ఖ సమాజం నుంచి వచ్చింది. ఈ మూర్ఖ తరాలను చూసి నీవు, నీ పిల్లలు, నువ్వు, నేను కూడా వెళ్ళిపోయినట్లయితే మనము కూడా వారితో సమానం అయిపోతున్నాం. ప్రియులారా గమనిద్దాం. ప్రభువు చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అపోస్తుడైన పేతురు ద్వారా సెలవిస్తున్నాడు, మీరు ఈ మూర్ఖ తరము వారికి వేరై రక్షణ పొందుడి, వేరై బ్రతకాలి, వేరే జీవించాలి. వారు ఉన్నట్లుగా మీరు ఉండకూడదు, వారు నడిచినట్లుగా మీరు నడవకూడదు. వారు జీవించే సామెతల గ్రంథం 20 అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం ఏమవుతాడు మూర్ఖుడు? ఏమవుతాడు? గట్టిగా చదవమ్మా. కనుక మూర్ఖతనం. అందుకే మైక్ తీసుకోమంటున్నాను. నాకు వినపడదు, కొంచెం చెమిడని మైక్ తీసుకోమంటున్నాను. అందుకే చదివే వాళ్ళు అందరూ మైకులు తీసుకోండి, చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. కనుక మూర్ఖుని యొక్క తత్వం అటువంటిది, మూర్ఖుని యొక్క తత్వం అటువంటిది. దేవుని మాటకు, దేవుడు మేలు చేస్తేనే మంచోడు,
ఏ విధమైన కష్టం కానీ, నష్టం కానీ, బాధ కానీ, దుఃఖం కానీ, శ్రమ కానీ, ఇబ్బందులు కానీ వారి సంసారంలో వచ్చిందనుకో, దేవుడు కూడా మంచోడు కాదు. ఒక ఆమె ఉన్నది, మన అక్క. ఎవరండి? యోబు భార్య. ఏమన్నది చూడండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం 9, 10 చదువుకుందాం. అతను భార్య వచ్చి, ఇంకా నువ్వు దేవుడు 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 అంటా ఉన్నావా? ఇలా మునిగిపోతుంటేనే, కొంప మునిగిపోతుంటే ఇంకా దేవుడు దేవుడు అంటానే ఉన్నావా? ఏమి చేయమంటుంది? శపించి దేవుడిని, నిన్ను నమ్ముకున్నందుకు నాకు బతికిదా, నా కష్టాలు ఇయ్యా, నా బాధలు ఇయ్యా, నా నిందలు ఇయ్యా, నా శ్రమలు ఇయ్యా, నాకు ఇన్ని మాటలు వస్తాయా? ఏమంటుంది? వదలక ఉందివా? అప్పుడు అంటున్నాడు ఆయన. ఏమంటున్నా? ఇంకా మాట ఉంది అక్కడ. ఉందివా? మాట చదవట్లేదు. దేవుణ్ణి దూషించి చచ్చిపో 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 చచ్చిపో. కొంతమంది అనుకుంటారు, ఏరా బాబు రే గుండు తినేస్తుందిరా, ఏమున్నదండి లోకంలోనే, ఏమి లేదండి, తాగి సావటమే అంటే, తిని సావటమే. ఆమె ఏమంటుంది? దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది ఆమె. తెలుసా అండి? భర్తను చచ్చిపోమంటే ఎంత ఉత్తమరాలండి చెప్పండి. భర్తను చనిపో అనేరాలు ఎంత ఉత్తమరాలు చూసారా? ఈ రోజుల్లో అలా తయారైనారు, భర్తను చంపేస్తున్నారులే. ఈ మూర్ఖ తరంగం, అది పెద్ద విచిత్రం ఏమి కాదు. ఎవడన్నా కలిసాడంటే మధ్యలోనూ అక్క ఏం చేస్తుందంటే ఆయన చంపేసి వాడితో తిరుగుతుంది. భయంకరమైన మూర్ఖతనం. వాళ్ళని చూసే నేర్చుకుంటున్నారండి వీళ్ళు, వాళ్ళని చూసే నేర్చుకుంటున్నారు. అందుకే పేతురు గారు ఆ విషయాన్ని పర్టికులర్ గా చెప్పాడు. మీరు రక్షణ పొందారు, బాప్తిసం చేస్తున్నారు, కరెక్టే. మీరు మూర్ఖతరానికి వేరే జీవిస్తున్నారా? వాడి ఆలోచనలు ఈ ఆలోచనలు లాగా ఉన్నాయా? ఆడ ఆలోచనలు ఈ ఆలోచనలు ఉన్నాయా? ఎట్లాగున్నది నీ స్థితి? గమనించుకోమంటున్నాడు. ఆఖరి మాట చదవండి, 10వ వచనం చదవండి. అందుకడు మూర్ఖురాలు. అది మూర్ఖుడే కాదు, ఎవరుంటారనమాట? మూర్ఖురాళ్ళు కూడా ఉంటారు. ఎవరుంటారండి? మూర్ఖురాళ్ళు కూడా ఉంటారు. కనుక మూర్ఖుడు అంటే మగవాళ్ళే అంటున్నారంటే మమ్మల్ని అంటలేదని కాదు, మూర్ఖులు కూడా ఉంటారు. తెలుసా? దేవుని మాటను అంగీకరించి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవునికి విధేయత చూపి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో, కష్టాలు, శ్రమలు, ఓదనలో ఉండాలని లేకుండా దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నది అజ్ఞానం. అందుకే వెంటనే అనేసాడు యోబు గారు. ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. నీ దగ్గర వినయం ఎక్కడిది? విధేయత ఎక్కడిది? నీ దగ్గర సహనం ఎక్కడిది? నీ దగ్గర ఓర్పు ఎక్కడిది? ఏదుంది? ఇవన్నీ కలిగి ఉండు. ఆయన సమస్తము కలిగిన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును అసహించుకున్నాడు యోబు. అటువంటి వాడికి కష్టం వచ్చినప్పుడు ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, తీసుకుపోయాను, దేవునికి స్తోత్రం అన్నాడు. అటువంటి స్థితిలో ఉంటే, అటువంటి స్థితి కలిగి ఉంటే, మరి ఈమెం మాట్లాడుతుందంటే దేవుని ఏం చేయమన్నాడు? అదేమంటుంది? తిట్టి చచ్చిపో, తిట్టి చచ్చిపో, దేవుణ్ణి శాపించి చచ్చిపో. భయంకరమైనటువంటి మూర్ఖురాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉంటారు. ఒక భక్తుడు అన్నాడంటే, నిజంగా ఆయన బాల్యం నుండి చాలా మంచివాడు. చిన్నప్పటి నుంచి దేవుడు అంటే చాలా భయం. బాల్య వయసులోనే మోకరించి దేవునికి ప్రార్థించి, మరి తనకిచ్చిన పనిని ఎంతో నమ్మకంతో పనిచేసి, దేవుని మీద ఆధారపడి అతను ఏ పని చేస్తున్నాడని కాదు కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్ముతున్న వ్యక్తి. ఎవరైనా దావీదు. ఎవరండి? దావీదు చిన్నప్పటి నుంచి కూడా దేవునిలో భయభక్తులు కలిగి ఎదుగుతున్నాడు. ఆయన బాలుడు అన్నాడు. బాలుడైన దావీదు చిన్నప్పుడే తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడండి? అడవిలో పడేసేసాడు, గొర్రెల దగ్గర. చిన్నప్పటి నుంచి దేవుడి మీద నమ్మకంతో, విశ్వాసంతో కీర్తించుకుని పాటల్లో చాలా పాటలు అక్కడ రాసినయ్యాయి. మన కీర్తనలు చదువుతున్నాం కదా, అక్కడ రాసినవి ఇవన్నీ. అట్లాంటి దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఒక్క తప్పు చేశాడండి.
ఆయన జీవితంలో మరి ఎట్లా చేశాడు, మనకు బుద్ధి వచ్చేలాగా చేశాడో, మరి అది జరగాలని చేశాడో కానీ ఒక తప్పు చేశాడే. దేవుడు ఆశీర్వదించి గొప్పగా చేసేసి బాగా ఎదిగింపజేసి మరి అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని కాయడానికి రాజుగా చేసి మరి కట్టిని కర్రని పట్టుకునేవాడు రాజదండం పట్టుకుని అడవిలో రాళ్ళ మీద కూర్చునేవాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి అనేక మంది గొర్రెలు కాకుండా దేవుని గొర్రెలు అనేటువంటి దేవుడు ప్రతిష్ఠించుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా అభిషేకించిన తర్వాత గర్వంతో చేశాడా, మూర్ఖతతో చేశాడా, మరి ఏ విధంగా చేశాడో ఒక తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు ఎవడైనా తప్పు చేస్తే ఏం చేస్తాడు తెలుసా అండి? మునిగిపోతాడు దాంట్లోనూ. తప్పు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మూర్ఖత ఏంటంటే, మూర్ఖతని ఎందుకన్నాడంటే దేవుడు దాన్ని మునిగిపోతాడు, ఆడికి చలి కనపడుతుంది. నిన్న మునిగేయండి మీరు తల మీద నుంచి చలేస్తుందా? ఒక సొమ్ము నీళ్ళు ఇలాగా ముందు ఇలాగంటాం, సొమ్ము నీళ్ళు అట్టుకుని ఎందుకు చల్లగా ఉంటాయని భయపడతాం. ముందు 4 చెంబులు వేసుకోండి ఎత్తి మీద చలి పెట్టింది. ఇంకా అంటే మునుగుడుతాడు అంతే. ఒక పనికారు కొంచెం భయపడతాడు, రెండో పని చేయడానికి ఆలోచిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, దావీదు ఒక తప్పు చేసి తప్పు మీద తప్పు చేసి కనీసం యూరియాను కూడా చంపేశాడు. అబద్ధం ఆడటం కాకుండా అందుతో విభజించడంతో ఒక భయంకరమైన తప్పు చేశాడు. ఎప్పుడు వరకు తెలియలేదంటే నాతాను వచ్చి వాడు ఏం చేయాలంటే ఆయన చంపేయాలన్నాడు. ఆయన చంపేయాలంటే అటు ద్వారా అన్నాడు. అది అయితే అప్పుడు తెలుసుకుని ఏడ్చాడు. 51 కీర్తన అంతా చదువుకుంటే మీకు ఉంటుంది. ఏడ్చాడు. అంతేకాకుండా ఆయన బాధపడుతున్న బాధని ఒకసారి మనం విందాం. 38వ కీర్తన 1 నుంచి 5 వచనాలు చదువుకుందామండి. 1 తప్పి 1. యెహోవా అది ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నీ కోపోద్రేకం ద్వారా నన్ను నువ్వు వేసిన బాణాలు నువ్వు మాటలు ఇప్పుడు నాకు కనబడుతున్నాయి, నాటి ఉన్నవి. నీ శరీరము నా మీద భారముగా ఉన్నది. నాకు ఆరోగ్యం లేదు, చెడిపోయింది. చెడిపోయిందంటే మూర్ఖత వచ్చిందనమాట నీలో. నీకు అనారోగ్యత వచ్చిందంటే మెయిన్ మూర్ఖత. దేవుని మాట లెక్క చేయట్లేదు. ఎవరైనా సరే దావీదు చెప్తున్నటువంటి మాటలు ఇవి ఉక్తులు, దైవోక్తులు అంటారు వాటి. ఆయన చెప్తున్న మాట, నా ఆరోగ్యం పోయిందయ్యా, ఆత్మ సరిగ్గా లేదు, నా శరీరం సరిగ్గా లేదు, నా మనసు సరిగ్గా లేదు, ఒక నిలకడ లేదు, సరిగ్గా ఆలోచించలేకపోతున్నాను, కుదురుంటలేదు నా మనసు. మన వాళ్ళు అంటారు కదా కుదురుపడలేదు అంటారు. అసలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు అయిపోతాయి ఒక్కో పరిస్థితుల. అక్కడ చదవండి, నా ఎముకలలో స్వస్థత లేదు. ఎముకలలో స్వస్థత ఏంటండి? ఎముకల్లో స్వస్థత ఏంటి? స్వస్థత ఎక్కడ ఉంటుంది చెప్పండి? మన ఆలోచన స్వస్థత ఎక్కడ ఉంటుంది? గుండెలో ఉంటుంది, రక్తంలో ఉంటుంది కదంటే స్వస్థత. రక్తం బాగుంటే మనిషి బాగుంటాడని. ఆ రక్తం తయారు చేసేది ఒకటి ఉంటుంది. అది మొన్నే చెప్పుకుందాం అనుకున్నాం, వారాలు గడిచిపోతున్నాయి. కానీ ఏదో ఒక మాట మళ్ళీ గుర్తొస్తుంది, అది ధ్యానం చేసుకుని వెళ్ళిపోతున్నాను నేను. అదే మొన్న అవినాశిని అడిగాను నేను, హృదయం ఎక్కడ ఉంటుంది అవినాశ్ అని అడిగినాను నేను. హృదయం ఎక్కడ ఉంటుందండి మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి, ప్రతి వాళ్ళు చేసుకుని చూపించండి. ఇక ఇట్లా అంటున్నాడు, ఎడం పక్కనే, నా ఎడం పక్కన ఉంది అని అంటున్నాం కదండి. కొంతమంది కుడి పక్కన కూడా ఉంటుంది. కానీ ఇది కనపడేది హృదయం కాదు, ఇది గుండె. గుండె అంటే మోటార్. అది మోటార్ అంటే పంప్ చేసేది. రక్తాన్ని ఏం చేస్తుందంటే పంపు చేసేది. అవినాష్ కరెక్ట్ చెప్పాడు. మరి చదివాడు. మరి ఏమన్నాడో తెలుసా? హృదయం అనేది ఒక భావోద్రేకం అన్నాడు. అది ఒక భావం, అది ఒక ఆలోచన పరంపరది. ఆ హృదయ ఆలోచనలో ఈయన కృంగిపోయాడు. ఆయన ఎముకలు స్వస్థత లేదు,
మంచిని ఆలోచించట్లేదు, అది చెడునే ఆలోచిస్తుంది, అది క్షీణించిపోయింది అంటున్నాడు అజ్ఞానం. తెలుసా అండి? ఇంకో మాట ఉంది, మంచి మాట, నా దోషాలు స్నానం అయిపోయినాయి, మునిగిపోయినాను నేను, ఈ పాపాల్లో మునిగిపోయాను తండ్రి అని వేడుస్తున్నాడు. భక్తుడు వేడుతున్నాడండి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద నేరము మోపబడి ఉన్నవి. ఇది మంచి మాట. నా మూర్ఖత వలన అది కురుపులు ఏం చేస్తున్నాయండి? కంపు కొడుతున్నాయంట. దీనికి కలిగిన కురుపులు ఉన్నాయి చూసావా? కురుపులు అంటాం మనం, దాన్ని గాయాలు అన్నాడు అక్కడ. ఎవరికైనా సరే గాయం తగిలిందనుకో, అది సరిగ్గా చికిత్స లేకపోతే ఏం చేస్తుంది? కంపు కొడుతుంది, కంపు కొడుతుంది. మన మూర్ఖత దేవునికి కంపు కొడుతుందంట. గమనించండి ప్రియులారా, ఎంత ఘోరమైన మాట మాట్లాడాడు. భక్తుడు ఒప్పుకున్నాడు అలాగా. ఆ కీర్తన దావీదు గారు రాశారండి. దావీదు గారు ఒప్పుకుంటున్నాడు ఆయన, నా మూర్ఖత, నా మూర్ఖత. ఎవరు రాశారు? చదవండి, 38 పైన ఉంటది. కనుక దావీదు గారు ఒప్పుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఇంకా దేవుని మాటకు లోబడని స్థితి, దేవునికి వేరే మూర్ఖతరానికి వేరే దేవుని మాటకు వచ్చి దేవుని వాక్యానుసారం రక్షణ పొందకపోతే మన జీవితము కూడా మన ఎదుటి వారికి కానీ దేవునికి కానీ ఏమి కొడుతుంది? దుర్వాసన కొడుతుంది. మన భాషలో దాన్ని ఏమంటామండి? మన భాషలో చెప్పండి, కంపు. కంపు. ముక్కు మూసుకుంటారు, ముక్కు మూసుకుంటారు కదండి. చెడ్డకప్పులతో ఏం చూసుకుంటారు? లోనికి వెళ్ళిపోయిన ఆరోగ్యం కూడా పాడైపోతుంది అని చెప్పేసి ముక్కు అడ్డగట్టుకుని, ఇప్పుడు మన కరోనా వచ్చిన కాడి నుంచి మాస్కులు ఇప్పటికీ తీయట్లేదు చాలా మంది. ఎందుకంటే ఏమో, కానీ నీ జీవితానికి వచ్చే కంపుని ఎవరు తీసేయగలరు? నీ బ్రతుకుకు వచ్చిన కంపు. కనుక అంటున్నాడు ఆయన భక్తుడు, నా మూర్ఖత వలన కలిగిన గాయాలు నన్ను దుర్వాసన ఎలావై ఉన్నాయంట, దుర్వాసన కొడుతున్నాయంట, దుర్వాసన కొడుతున్నాయంటున్నాడు ప్రియులారా. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా కొన్ని మాటలు చూసుకుని ముందుకెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 20వ వచనం. తొందరగా చదవాలి. సామెతలు 17:20. అది ఈ మూర్ఖుడు ఏమైపోతాడండి? కీళ్ళలో పడిన అనుభవించడం. కీళ్ళలో పడిచినా తెలియదండి దాంట్లోనూ. ఎందుకంటే తల మీద నుంచి పోయిపడ్డది వాడికి శాపము. దేవుడు మునిగిపోయినారు వాళ్ళకి. 125 సంవత్సరాలు నోవాహు వెళ్ళి చెప్పాడు అందరికీ, ఒరే బాబు వర్షం వచ్చేస్తుంది, 40 దినాలు కురుతుంది, ఇదంతా పగండ మునిగిపోతుంది, రండి వాడు కట్టినా నేను రండి అంటే ఏమన్నారు వాళ్ళు? పో. ఎప్పుడు తెలిసింది వాళ్ళకి? ముటి కిందకు వాటర్ వచ్చినప్పుడు తెలిసింది. మునిగిపోతున్నప్పుడు అయ్యో నా తాత ఎక్కడున్నావు అంటున్నారు. అప్పుడు ఈయన ఎక్కడున్నాడు? అప్పటికి వాళ్ళ ఉన్నాడు. అప్పటికి అందరూ ములిగారు, నాశనం అయిపోయినారు. ఈ రోజున కూడా దేవుని మాటను ధిక్కరిస్తున్న మూర్ఖ జనాంగానికి మనము సై కలుపుతున్నామా? వాళ్ళ చేతులు కలుపుతున్నామా? వాళ్ళతో క్రియలు, మన ప్రవర్తన, మన నడవడిక, మన ఆలోచనలు, మన తలంపులు అన్ని కూడా వాళ్ళగే ఉన్నాయి. ఎక్కడ వేరే ఏమన్నా? మనం వాళ్ళు చేసినట్టే మనం ఉంటున్నాం, వాళ్ళు జీవించినట్టే వాళ్ళు జీవిస్తున్నాం, వాళ్ళు తినిగే మనం తింటున్నాం, వాళ్ళు మాట్లాడినట్లే మనం మాట్లాడుతున్నాం, వాళ్ళ బుద్ధి ఉన్నట్లే మన బుద్ధి కూడా ఉంది. ఎక్కడ వేరే రక్షణ పొందాం? మనం పేరుకి రక్షణ పొందాం, పేరుకి రక్షణ పొందామండి. ఇంకొక మాట ఉంటుంది చూడండి, 28:18. అదే సామెతల గ్రంథం. హఠాత్తుగా ఎప్పుడొస్తుందో తెలియదానికి హఠాత్తుగా నాశనం అయిపోతాడు. చెప్తే వినడండి. మూర్ఖత గలవాడి కోపం ఎక్కువ అండి. మూర్ఖుడికి ఏముంటుంది తెలుసా? కోపం ఎక్కువ కోపం ఉంటుంది మూర్ఖుడికి. గమనించండి మీరు, వాడి కోపం ఎక్కువ. ఎరా బాబు బాగున్నావంటే నేను బాగోలా, నువ్వే బాగుంటావా అని తిరుగుతాడు వాడు. కనుక ఎంత దుర్మార్గత అంటే మూర్ఖత.
అసలు దుష్టుండే వచ్చిందేమో మూర్ఖ తత్వం వాడికి. కోపం ఎక్కువ, మరి కలహాలు లేపుతాడు, చిన్నదానికి పెద్దదానికి మీద పడిపోతాడు. ప్రతి విషయంలోనూ మూర్ఖులు అలాగే ఉంటారు. ఎంతో భారీగా ప్రేమిస్తుంది, మూర్ఖుడు గట్టిగా చెవులు చెప్పుకుని మాట్లాడతాడు. మరి ఏం రోగం వస్తుందో ఏంటో వాడికి తెలియదు. ఏమండి అంటే వాడికి ఎలా వినపడుతుందో మరి నాకు తెలియదు వాడికి. కనుక మూర్ఖులు చాలా మంది లోకంలో భయంకరులు అండి, భయంకరులు ప్రియులారా. కనుక ఒక మాట అంటే చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2 నుంచి 4. ఇశ్రాయేలీలందరూ సణుగుకొనిరి. చాలా మందికి ఇదేండి, మగోడికి ఆడోడికి. సణుగుకొనుట గునుగుకొనుట రెండింటికి తేడా ఉందండి. సణుగుకొనుట గునుగుకొనుట ఏంటి? రెండింటికి తేడా ఏంటండి బాబు? అది ఇదే ఇది అదే. సణుగుకొనుట అంటే ఇతరుల మీద సణుగుకొనుట, గునుగుకొనుట అంటే వాడి గురించి వాడుకున్న దురదృష్టాన్ని వాడే జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు అనలేదు ఈ బతికింతే ఈ దరిద్రం ఇది గుణుగుడేది, ఇది గుణుగుడండి. సనుగుడు అంటే ఏంటో తెలుసా? ఇతరుల మీద ఇటు గుణుగుతా ఉంటాడు ఇటు గుణుగుడు గాడు. సనుగుడు ఇతరుల మీద వేస్తూ ఉంటాడు. కనుక ప్రియులారా గమనిద్దాం, ఆ రోజున ఇశ్రాయేలీయులు మరి దేవుని మీద మోషే మీద కనుక్కొని ఎంతమంది చచ్చిపోయారు? చదవండి అన్నమాట. 2వ వచనము సావలేదు. వాళ్ళు మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతారు. మూర్ఖత జీవితంలో వస్తే క్రైస్తవ జీవితంలో సంతోషం ఉండదండి వాళ్ళకి. నీతిగా యథార్థ బతికితే ఉండదు. కడుపు నిండా వాళ్ళు పేరడు. ఎంత తిన్నా సరే మీరు ఆ 78వ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు హోంవర్క్ ప్రతి వాళ్ళు చదవండి. అది 78వ కీర్తన. వాళ్ళ మాంసం కావాలంటే పూరేళ్ళు వచ్చి పడిపోయినాయండి కొట్ల కింద. పూరేళ్ళు అంటే తెలుసా? పూరేళ్ళు అంటే మరి అట్ట కలర్లో ఉండి దాన్ని ఏమంటారు? పూరేళ్ళు పక్షులు, అవి మాంసపు పక్షులు. ఇప్పుడు పూరేళ్ళు అంటే ఇప్పుడు మనకు పెంచుతున్నారు, గుడ్లు పెడుతున్నాయి, చిన్న గుడ్లు. ఏంటది? కౌజు లాగా ఉంటుంది, కానీ ఇంకా బ్రౌన్ ఉంటుంది. అక్కడక్కడికి వెళ్తుంటాయి, లెగుతుంటాయి, పక్కన పూరేళ్ళు లెగుతాయి. చాలా శ్రేష్టకరమైన మాంసం అది. అటువంటి దాన్ని ఏకంగా వీళ్ళున్న గుడిసుల్లో గుడిపించేస్తే వీళ్ళు ఒకటి తినేసి దాచేసుకుని మళ్ళీ తినేవారు, కుళ్ళిపోయే వరకు తినేవారు. అంత తిన్నా సరే. కనుక వాళ్ళు ఎంత, మీరు 78వ కీర్తన ఇంటికి వెళ్ళి చదవండి. వాళ్ళకి తృప్తి లేదండి. ఈ రోజు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు కూడలేదు మనకి. ఒకప్పుడు మీకు ఉండొచ్చు, మీరు అందరికీ ఉండొచ్చు, నాకు లేదండి. ఒకప్పుడు దరిద్రుడై బతుకుతున్నప్పుడు నాకు కూడలేదు, నాకు బట్టలేదు. ఎంత కష్టపడ్డా నా పిల్లల్ని ఎవరిని చదివించలేకపోయాను. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం లేదు. ఇలాగే సంచేసుకుని తిరిగి అంతా చేస్తుంటే నేను ఎప్పుడూ సనుగుకోలేదు. ఉన్నది తినేవాడిని, ఉన్నది ఉండేవాడిని. ఈ రోజున దేవుడు నాకు సమృద్ధి ఇచ్చాడు. కానీ అయినప్పటికీ నాకు నా పిల్లలకి ఈ రోజు వరకు ఏమున్నదే? సనుగుడు. ఇంతేనా? ఇంకెంత కావాలో ప్రతి వాడికి ఉంటుందండి, ప్రతి వాడి జీవితంలో. ఒకప్పుడు మన పరిస్థితిని ఆలోచించుకోండి. వెనకట ఇశ్రాయేలు వాళ్ళు ఆలోచించుకోలేదు. ఐగుప్తులో వాళ్ళు పెట్టిన పాటలు, వాళ్ళే మట్టి తొక్కుని, వాళ్ళే ఇటుక తెచ్చుకుని, వాళ్ళే గడ్డి తెచ్చుకుని ఇటుకలు కాల్చినప్పుడు ఆ శ్రమలు వాళ్ళకి గుర్తు రావట్లేదు. ఈ రోజుని వాళ్ళు తేనెలు గారే దేశానికి చేర్చాడు నా దేవుడిని ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టకూడదనే నమ్మకం లేకుండా ఉన్నారు. ఈ రోజు తరంగం కూడా అలాగే ఉంది. ఈ రోజు క్రైస్తవ తరము కూడా అదే విధంగా ఉంది. దేవుడు ఎంత చేసినా సరే దేవుడి మీద కృతజ్ఞత లేదు. దేవుని మాటను లెక్క చేయరు.
దేవుడు అంటే అవిధేయస్థితిని చూపుతున్నారు ఈ రోజున. తెలుసా, ఒకప్పుడు మా నాయన ఎలాగుండేవాడు, అయ్యో దేవుడు మాకు ఇది చేశాడు, మా నాన్న కష్టపడి ఈ విధంగా చేసుకొచ్చాడు. తండ్రిని గౌరవించాడండి, తల్లిని గౌరవించాడండి. తల్లి అంటే గౌరవం లేని దరిద్రులు, తండ్రి అంటే గౌరవం లేని దరిద్రులు. ఎందుకండి ఈ మూర్ఖ జీవితం? ఎందుకు వచ్చిందంటే ఆ తరము ఇప్పుడు కూడా ఉంది. ఆనాటి నుంచి ఈ తరం వరకు, ఈ రోజు వరకు ఆ మూర్ఖ తరం ఉంది. వారి నుంచి వేరే ఒక పోయినట్లయితే మనం రక్షణ పొందినట్లు కాదు, దేవుని నుండి మేలు పొందలేము ఎవడ కూడా. కనుక గమనిద్దాం మనం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చూసినట్లయితే మంచి మాటను అంటాడు అక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. అమ్మ సహోదరులారా, మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, నడిచిపోయిరి. సముద్రంలో నడిచిపోవడం అంటే తేలిపోవటం కాదు, ఆరిన నేలను నడిచారు వాళ్ళు. అద్భుతం అంటే అది. ఆరుని నేలను నడిచారు వాళ్ళు సముద్రంలో. దేవుడు ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో కూడా చేస్తాడు, ఆనాడు ఈనాడు కూడా. కారణం ఏమిటంటే నీ మూర్ఖత. దేవుని మాటలు లెక్క చేయవు, నువ్వు లోకంతో పాటు కలిసిపోతున్నావు. నువ్వు ఇంకా చదవండి, 2 మాటలు ఉన్నాయి. భుజించిరి. ఇంకో మాట ఉంది, ఒకే పానీయమును చేసిరి. 6 చదవండి, 6. దృష్టాంతముగా వ్రాయబడ్డది. 78వ కీర్తన కూడా దృష్టాంతముగా ఈ సంగతులు నేర్చుకోవటానికి. వాళ్ళు పాడైపోయినారు, నాశనం అయిపోయినారు. లక్షల మంది సనుక్కుని 3000 మంది ఒకరోజు చచ్చిపోయినారు. విశ్వసించని అనేక మంది దేవుని మాటను ధిక్కరించిన వారు చనిపోయినారు. ఈరోజు క్రైస్తవులమైన మనం, క్రీస్తుని నమ్ముకున్న మనము, క్రీస్తు మీద విశ్వాసం ఉంచిన మనం, మన కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, శ్రమలు వచ్చాయి కదండి. వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనం? 7వ వచనం చదవండి, 7వ వచనం. అది అసలు సంతోషం ఎక్కడ ఉందండి? దాంట్లోనే. ఈవెంట్సే, పండగలు ఉంటేనే కానీ మనకి సంతోషం ఉండదు. ఆగుటకు లేచి టైంలో అదే లేచారు వాళ్ళు. కనుక ఈరోజు సమాజం కూడా సేమ్ టు సేమ్ ఉందండి. మూర్ఖ తరానికి వేరే బ్రతికి రక్షణ పొందిన వారు కాదు. ఏదో భక్తిగా సమయాన్ని వెళ్ళగొట్టుకోవడానికి మనం ఈ జీవితాలకు వచ్చినాం. 13వ వచనంలో ఒక మాట అంటాడు, అక్కడే చూడండి. తప్ప మరేదీను మనకి సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. తర్వాత మాట చదవండి. ప్రియులారా, 12 చదవండి అమ్మ, 12 చదవండి ముందు. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు క్రైస్తవునికి ఆనందించరావు నిజమే, కానీ మూర్ఖ తరానికి వేరే బ్రతుకుతున్నావా? మూర్ఖ తరపు ఆలోచనలు నీలో ఉన్నాయా? మూర్ఖ తరపు పద్ధతులు నీలో ఉన్నాయా? నువ్వు రక్షణ పొందలేనట్టే. నువ్వు భారతదేశం తీసుకున్న వాళ్ళగా నువ్వు ఉండాలనుకుంటే నువ్వు రక్షణ పొందనట్టే. నేను చెప్పట్లేదు మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ అపోస్తుడైనటువంటి పేతురు గారి ద్వారా చెప్తున్నాడు. కనుక గమనిద్దాం మనం. ఇంకో చూడండి, ఒక మాట అంటే 4వ అధ్యాయం 24 వచ్చిన 4:24 సామెతల గ్రంథం, క్షమించండి, సామెతల గ్రంథం 4:24 తొందరగా.
ఏం మాట్లాడేది? మాట్లాడేది మూర్ఖంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడాలో తెలియదు, తెలియదండి. ఆ మూర్ఖపు దోషుని మాటలు కూడా సరదా అనుకుంటాడు ఒకడు. భాష నేర్పేసింది జనం, మూర్ఖపు తరం మనకు నేర్పేసింది కాబట్టి అయ్యే మాట్లాడుతున్నారు వాళ్ళు. నాతో కూడా తిరుగుతారు కొంతమంది, నాకు గుండెని టక్కని కాదు బలిమిచ్చి పొడిచినట్టు ఉంటుంది. అలాంటి మాటలు మూర్ఖపు మాటలు అవి. కానీ దేవుని నమ్ముకుని దేవుని విశ్వసించి దేవుని అందున్న వాళ్ళు ఈ మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నారంటే ఏమున్నట్టండి? ఇంకో మాట ఉంది, చదువమ్మా. కుటిలమైన మాటలు నానీకుడు. కుటిలమైన లోన ఓ మాట ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడతాడు. లోన ఉద్దేశం వేరే, బయటకు మాట్లాడేది ప్రేజలాంటి సిస్టర్, ప్రేజలాంటి బ్రదర్ అంటారు. లోన నిండా ఏముంటది? కుటిలము. కుటిలము అంటే ఏంటో తెలుసా? మోసం చేసే స్థితి. భయంకరం అండి, భయంకరం. చూడండి ఇంకో మాట ఉంది, 10:31. తొందరగా చదివండి ఒకళ్ళు. 10:31 టైం అయిపోతుంది. ఏం చేస్తారు? మూర్ఖపు నాలుక ఎరికి వేయబడిను అంటే ఏం చేస్తారు అంటారు, తిడుతుంటారు, గట్టిగా మాట్లాడుతుంటారు, చెడ్డ మాటలు మాట్లాడితే ఏమంటారమ్మా? నీ నోరు అడిపోను అంటారు. వినలేదు ఎప్పుడని మీరు? నోరు అడిపోను అంటే నాలుగు కట్ అయిపోను అని అర్థం. తిడతారు ఎప్పుడు గట్టి కోపం వచ్చేసినప్పుడు, గట్టిగా మాట్లాడుతున్నారండి. ఎంత అంత గట్టిగా మాట్లాడుతున్నావు, నీ నోరు అడిపోను అంటారు. నోరు అడిపోను అంటే నాలుక నాశనం అయిపోను అని అర్థం అన్నమాట, తెలుసా? మళ్ళీ ఇంకో మాట ఉన్నది చూడండి, 13:16. వాళ్ళు మూర్ఖత వెల్లడిపరుస్తారు. జ్ఞానం విజ్ఞానం కలిసినట్టు ఇదే పడితే వాళ్ళు ఏం చేస్తారు? మూర్ఖతను వెళ్ళపరుస్తారు. వాడి దగ్గర ఉన్న కుళ్ళంతా బయటకు వస్తుందండి, కంపు. వాళ్ళలో ఉన్నటువంటి గురువాసన అంతా బయటకు వచ్చేస్తుంది, వెల్లడిపరుస్తాడు వాడు. 19:2 అక్కడే. తారుమారు చేస్తాడు వాడి బతుకు. ఇప్పుడు అనుకుంటున్నాడు బాగానే వెళ్ళిపోతుందని కదండి, బాగా అనుకుంటారు, తారుమారి చేస్తాడు. మూర్ఖపు ఆలోచనలండి. ఎక్కువగా పురుషులు స్త్రీలు, ఎక్కువ క్రైస్తవులు లోకంతో లోక ఆలోచనలే, ఇవే ఆలోచిస్తున్నారు, తెలుసా అండి? పౌలు గారు ఒక మాట మాట్లాడాడు. ఎక్కడంటే తిమోతికి రాసినటువంటి చాలా మాటలు ఉన్నాయి కానీ ఇప్పుడు ధ్యానం చేయలేము. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు నేర్చుకుందాం. అంచె దినములలో అంచె దినాలు ఆ రోజు నుంచి వచ్చేసినాయి. ఎప్పటి నుంచి? పేతురు గారి కాలం నుంచి. అప్పటి నుంచి యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయాడో ఆ రోజులు ఏం దినాలంటే అపాయకరమైనటువంటి దినాలు. ఏలయనగా అది ఏంటంట? స్వార్థం అండి, అంతే. స్వార్థమే మానవుని నాశనం చేస్తుంది. యేసు ప్రభువే కనుక ఆ స్వార్థం ఉపయోగించుకున్నట్లయితే ఈ రోజు నీవు నేను కూడా ఈ రోజుని మనం క్షమించబడం, దేవుని ఉగ్రతకు పాలైపోను. ఆయన స్వార్థం అనేది తీసివేయటానికే ఈ లోకానికి వచ్చాడు. అనేక బోధలు చేశాడు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీకి ఇచ్చేయి అన్నాడు. ఒక ముద్దుంటే సగం వాడికి పెట్టేయి అన్నాడు. ప్రతిదీ కూడా వాడికి పెట్టమన్నాడు. ఇదే ప్రేమ అంటే రా బాబు అన్నాడు. కానీ ఇప్పుడు మనం ఈ అటుకు ఒకటి ఉంటే 2 ఉన్నాయనుకో, రేపటికి దాసేరిదే బాగుంది, దాసాయి బీరువాళ్ళు పెట్టేయి అంటాడు. అంతే, దాసాయి ఎవరికి కనపడినాక మళ్ళీ వాళ్ళు అడుగుతారు. వీళ్ళారా, నీ స్వార్థ బుద్ధి నిన్ను నాశనం చేస్తుంది కానీ నీకు సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వలేదు. స్వార్థ ప్రియులు అన్నాడు అక్కడ మాట, సరిగ్గా గమనించండి. అక్కడ ఏమన్నాడు? ప్రియులు, స్వార్థమును
ప్రియులు ప్రేమించేవారు స్వార్థాన్నే ప్రేమిస్తారు. వాళ్ళు మనుషుల్ని ప్రేమించరు, దేవుణ్ణి ప్రేమించరు. వాళ్ళు స్వార్థ ప్రియులను, ఆపేక్షులు. ధనం మీద సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకు ఉన్నది ఏంటో తెలుసా? దేవుని మీద భక్తి కాదు, దేవుని మీద విశ్వాసం కాదు, దేవుని మీద నమ్మకం కాదు. దేని మీద ఆపేక్ష ఉందానికి? ధనం మీద ఆపేక్ష. ధనం సంపాదించేయాలి, అది కాపాడేస్తుందని, అదేదో కూడెట్టేస్తుందని. సమస్త కీడులకు మూలం అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తిమోతిలో. సమస్త కీడులకు మూలము. డబ్బు ఉండొద్దు నీకు అనే దేవుడు అనలేదండి, ఎవరిని అనలేదు. నువ్వు ధనవంతుడు కావద్దు, నువ్వు డబ్బు సంపాదించుకోవద్దు, నువ్వు కష్టపడండి. కష్టపడిన ప్రతి వాడిని శరీరం ద్వారా కష్టపడ్డ ప్రతి వాడిని దేవుడు లేపుతాడు, తప్పకుండా లేపుతాడండి. కానీ నీ ఆలోచన సరి లేకపోతే నువ్వు వర్ధిల్లవు. మనం సౌలు గురించి దావీదు గురించి నేర్చుకున్నాం. సౌలు బుద్ధి ఎప్పుడు కూడా దావీదుని నాశనం చేయాలని, ఇంత సాధి చేసి ఫిలిష్తీయుల నుంచి రక్షించి మనకు రాజ్యాన్ని అప్పచెప్తున్నటువంటి దావీదు మీద చంపాలని, కూతుర్నిచ్చి కూడా అల్లుడిగా చేసి కూడా చంపాలనుకున్నాడు. చాలా మంది అంతే. మన సహోదరులు, మన అన్నదమ్ములు కుటుంబాలే ఒకరి మీద పడదండి. అన్నదమ్ములు సహోదరులు అంటారు కానీ పడదు వాళ్ళకి. అయ్యో వాడు ఇల్లు కట్టేస్తున్నాడా అంటారు. ఎందుకు? స్వార్థ ప్రియులు. రెండవది ఏంటి? బింకములాడు వారు. బింకాలు అంటే ఏంటండి? అబద్ధాలే. బింకాలంటే ఏంటండి? అబద్ధాలు అంటున్నారు. మాట నోరిస్తే చాలా అబద్ధం. ఎందుకంటే బ్రతుకు చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు ఆడతారు. తొందరగా చదవండి, వెళ్ళిపోదాం. అహంకారులు, దోషకులు. అహంకారం వాడికి, అహంకారం నాశనం అయిపోతుంది. పేతృపత్రికగా అహంకారులు అనగద్రొక్కబడును అని ఉంటుంది అక్కడ యాకోబు పత్రికలో. అహంకారులు ఏమవుతారు? అనగదొక్కేస్తాడు దేవుడు నీ అహంకారం కదండి. నాకు తెలిసిన ఒక ఉండేవాడు, అసలు అలా బోరాడి కంటే ఒక జాన ముందు నడిచేది, ఇలా నడిచిపోడాడు. ఎక్కడ లేని రోగం పెట్టాడు ఆడికి. అన్నా వీడు ఇలాగ అంటున్నాడు అన్నా అంటే, మనం ఏం చేస్తావురా అన్ని దేవుడే చూసుకోవాలి. కొంతమంది అహంకారులు ఎలాగంటే భూమిని అడుగు కింద పడరు. 73వ కీర్తనలు అన్నాడు, ఆకాశం వైపు వాళ్ళు కళ్ళు ఎత్తారు. కళ్ళు ఎక్కడికి వస్తాయంట? ఎత్తి మీదకి వచ్చేస్తాయి. భూమి కనపడదు వాళ్ళకి. కొంచెం వస్తే చాలు, కొంచెం వచ్చిందంటే చాలు, కలిగిందనుకో వాడికి ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఎత్తి మీదకి వెళ్ళిపోతాయి. చదవమ్మా. దోషకులు, అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత దేవుని పట్ల కూడా ఉండదు, ఇంక మనుషుల పట్ల వాళ్ళకి ఎక్కడిది? అపవిత్రులు, అది అతిజేంద్రియాలు. ఇంద్రియాలు అతిగా కోరుకుంటాయి, తింటాం ఎక్కువ కోరుకు. ఇంద్రియము అంటే ఏంటండి? ఇంద్రియం అంటే మన శరీరంలో ఉన్న అవయవ కోరికలు. మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? ఎవరో చెప్పారు అక్కడ, ఎవరు? పంచేంద్రియాలు ఉన్నాయి. రుచి చూసే ఇంద్రియం ఇది. నాలుక ఏం చేస్తుందండి? రుచి చూస్తుంది. అది దాని జ్ఞానం. అది నాలుక మీద పెడుతుంది, అది ఎటువంటిది చెప్పేస్తుంది. అది టెస్టింగ్ అనమాట. అది ఇంద్రియ జ్ఞానము. దేవుడు కలగజేసిన జ్ఞానం ఏంటంటే నాలుగుకి పెట్టాడు. నువ్వు ఇక్కడ ఎట్టుకుంటే రుచి తెలియదు, తెలుసా? ఇంకో దిక్కున పెట్టుకున్నా రుచి తెలియదు. కానీ నాలుగు తగిలిస్తే పంచేంద్రియాలు ఇచ్చాడు. వినికిడి జ్ఞానం ఇచ్చాడు, చూసే జ్ఞానం ఇచ్చాడు, స్పర్శ జ్ఞానం ఇచ్చాడు, పంచేంద్రియాలు కలగజేశాడు. ఇవి ఏమన్నాడు అక్కడ? నేను ఇంకా దాంట్ల కంటే ఎక్కువ కలిగి ఉన్నాడు వీడు. దేవుడు ఇచ్చిన వాటి కంటే ఎక్కువ ఆశలు ఉన్నాయి వీడికి. నాశనానికి ఇంకా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. దానికంటే అతిగా ఉండే ఇంద్రియాలంట. అతి దేశులు ఇవన్నీ నేను మీరు ఇంటికి వెళ్ళి 10th చదువుకోండి, ఒకసారి మీరు చదువుకోండి. ఇటువంటి వారు ఉన్నారు లోకంలో. కనుక వీళ్ళందరూ ఎవరండి వీళ్ళ? మూర్ఖులు అన్నారు.
ఇటువంటి మూర్ఖులకి వేరుగా ఉండాలి, మూర్ఖులకి వేరేగా ఉండాలి. అందుకని అంటాడు, అనేక మాటలు ఉన్నాయి కానీ ఇప్పుడు సమయము చాలా తక్కువ ఉన్నది, నాకు సమయం అయిపోయింది, ఇంకొక 10 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. మనం వాక్యంలోకి వచ్చేద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏం చేయమంటాడు మరి? వీళ్ళకు వేరే రక్షణ పొందమన్నాడు. ఎలా రక్షణ పొందుతాం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం తొందరగా చదవాలి. మర్చిపోతున్నా, పరజనం కాదు ఇది, ఒక్కరి జనం, వంకరోడు. మరి వంకర నాకు ఒక్కని వారు కొంతమంది నన్ను వంకరోడు అంటే వాడు సీదాగా ఆడాడు. కొంతమంది నైట్ అయితే రోడ్లు కొలిచేస్తారు, సైవేలు అయిపోతారు, రోడ్డును ఇటు అటు కొలిచేస్తారు. ఏదంటే వంకర జీవితం, వంకర నడవడిక, వంకర ప్రవర్తన, వంకర మాటలు, వంకర ఆలోచనలు, వంకర తలంపులు, వంకర ఉద్దేశాలు, వంకర కోరికలు. ఏమంటున్నాడండి అమ్మా అక్కడ? వంకర జనము, వక్ర జనం అన్నాడు. వంకరగా జీవిస్తారు వాళ్ళు, చేదగా ఉండరు వాళ్ళ బ్రతుకులు, యథార్థతను ఉండరు. మీరు మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళావు అనుకో, నువ్వు వాడు మూర్ఖుడు అని తెలుసుకోవడా, నువ్వు వెళ్ళావు అనుకో, ఒక్క నిమిషం ఇక్కడ ఆగి నేను మాట చెప్తాను. నేను ఈ మాట చూడండి ఒక్కసారి. సామెతల గ్రంథం 26:4-5. వాళ్ళ జోలికి వెళ్తే ఎలాగుంటుందో పరిస్థితి చెప్తాడు. ఏంటంటున్నాడు? మూర్ఖుడికి ఏమివ్వకూడదమ్మా? సమాధానం ఇచ్చావంటే నువ్వు కూడా మూర్ఖుడు అయిపోతావు. ఇచ్చిన ఎడలా మనం కూడా మూర్ఖులు అయిపోతాం. మూర్ఖుడు వాగనే కుక్క మురుగుతుంటే నీకెందుకురా? కుక్క స్వభావం ఏంటండి చెప్పండి? అరవటమే, మొరగటమే దాని పని. అది మురుగుతుందా? నీకేమైంది? జంగం పరుగు పోతుందా? మా గబ్బుడు అనేవారు, కుక్క మురిగితే జంగవాడు పరుగు పోతుందా? పోదు, కుక్క మురుగుతుంది అది. కనుక ఈ మూర్ఖుడు అరుస్తుంటే వీళ్ళు కూడా మూర్ఖుడితో కలిసి అరుస్తారు కొంతమంది. వాళ్ళ తర్వాత ఇంకో మాట ఉంది, మంచి మాట. ప్రత్యుత్తరము సరిగ్గా చదవమ్మా. మూఢత అంటే ఏంటో తెలుసా? మూఢత అంటే ఏంటండి చెప్పాలి తొందరగా, ఈ మాట అవసరం కాబట్టి ఆపాను. మూఢత చెప్పాలి. డమ్మీ క్యాండిడేట్ వీడు అంటారు, వినలేదు ఎప్పుడైనా? డమ్మీ క్యాండిడేట్ అంటే ఏంటి? అయ్యో, ఆలోచనలు అన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆలోచనలు వాడికి. మూఢత్వము అంటే వాడు చేసే పనే వాడు ఎరగడం, వాడిని మూఢుడు అంటారు. వాడు ఏం చేస్తున్నా వాడికి తెలియదు, వాడికి మూఢత్వం అంటారు. అది చదవమ్మ ఇప్పుడు. అది వాడు ఏమనుకుంటారు తెలుసా? నేను గొప్ప చేస్తున్నాను, అయ్యి బాబోయ్, అది దాంట్లోనే వచ్చేవాడికి గొప్ప అనుకుంటాడు వాడు. మనసారి నేర్చుకున్నాం మనం. పాపం చేసేవాడు పాపాన్ని బట్టి అతిశయిస్తాడండి. పాపాన్ని బట్టి సిగ్గుపడవలసిన వాడు అతిశయిస్తాడు. చాలా మంది ఉన్నారు, తెలుసు వాళ్ళకి. అది మూఢత, అజ్ఞాని, అవివేకి, తెలివి తక్కువతనం. వాడు అనుకుంటాడు, నేను గొప్పవాడిని అనుకుంటాడు. నేను గనక చేసేసాను ఈ కార్యం, నేను గనక పీ తినేశాను, నేను గనక ఇలాగైపోయినాను అనుకుంటాడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, మూర్ఖత రక్షణలోకి తీసుకెళ్ళదు. ఎవరైనా మూర్ఖన ఉన్నట్లయితే మనల్ని దేవుడు రక్షణలో చేర్చుకోడు. అంటే జోలికి వెళ్ళొద్దు, వాడు మూర్ఖుడి జోలికి సహవాసం చేయొద్దు అన్నాడు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, చదవండి. అక్కడ ఇంకా ఉన్నాయి 2 మాటలు. సమానము, వాడితో వెళ్తే అలాంటిదండి, విషం తాగినోడు సమానం. అంత దరిద్రమైన బుద్ధి. సర్లే, ఇక్కడికి వచ్చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
వచ్చేయండి 14, 15. అనిత్యులు అంటే ఏంటమ్మా? అనిత్యులు నిందలేని వారై ఉండండి. దేవుని పిల్లలని రక్షణ పొందిన వారిలాగా సనుగులు సంశయములను మాని. సనుగులు సంశయాలు ప్రతిదానికి అనుమానమే అండి. ప్రతిదానికి అనుమానమే. వాళ్ళకి అడిగి వేశారంటే ఏమైపోతాం, రేపు పొద్దున్న ఏమైపోతాం, తిన్నంటే ఏమైపోతాం తెలుసా అండి? ఏదైనా సరే అనుమానంతో తిన్నా సరే అది ఏమవుతుంది? బైబిల్ ఏమన్నా తెలుసా? పాపం అన్నదండి. రోమపత్రికలో అనుమానంతో తిన్నా, అనుమానంతో తాగినా అది పాపం. పూర్తి నమ్మకంతో చేయాలి, నమ్మకంతో ఉండాలి. సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు. ఏం కార్యాలు? సమస్త కార్యాలు అంటేనే లోకం చేసే కార్యాలా? సత్క్రియలు చేసే, దేవుని పని చేయి. దేవుని పనికి మూర్ఖుడు దేవుని పనికి అడ్డొస్తాడండి. దేవుని పని సాగనవడు వాడు, దేవుని కార్యాలు సాగనవడు, దేవుని పనికి అడ్డొస్తాడు. దేవుని పని దేవునిలో ఎవరుండి అన్నాడు తెలుసా? ఎవడు వెళ్ళనవడు కనుక వాడే మూర్ఖుడు. 12వ వచనం చదవమ్మ. అక్కడ కాగా నా ప్రియులారా కాక భయముతోను వణుకుతోను ఈ సొంత రక్షణను కొనసాగించుకోండి, కాపాడుకోండి. ఏదో ఈ రోజున ఆదివారం రోజే భక్తులం కాదు, మన బ్రతికంతా భక్తులమే. బ్రతికంతా ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మిన వారమే. మన జీవితం నడవడికలో దేవుని ఆశీర్వాదం పొందిన వాళ్ళం. మనకంటే ధన్యులు ఎవరు లేరండి. నిన్న గుణము చేయొచ్చు చెప్తున్నాను. కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, శ్రమలు రావచ్చు. యేసుక్రీస్తును నమ్ముకున్నవాడు ధన్యుడు. వాడి లోకములో ఐశ్వర్యము కలిగిన వాడు తెలుసా? అని ఏమన్నాడు తెలుసా? రోమపత్రికలో పౌలు గారు, ఇది ఎగస్ట్రా మాటలో రావాల్సి వస్తుంది. 8:35 చూడండి. 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపవాడేవాడు. నువ్వు ప్రేమించావా దేవుణ్ణి? దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీ ప్రేమను, క్రీస్తు నీ మీద కూర్చున్న ప్రేమను ఎవ్వడు తొలగించలేడు. అది మనిషే కాదండి. ఏమన్నాడు అక్కడ? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపదు. క్రీస్తు ప్రేమ నుండి తప్పుకుపోవు, ప్రేమలో ఉండు. యేసోబుని చూశారు, వీడిని చంపేయాలని గుంతలో వేశారు, సుగంతులను తీసి మళ్ళీ అమ్మేశారు. మరి పోతేపరింటికి వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఫరో సామ్రాజ్యంలో రాజు తర్వాత రాజుగా ఎక్కాడు, రథం మీద నడిచాడు తెలుసా? దేవుని ప్రేమ మనల్ని విడబాయిదండి. మనం ఏంటంటే మూర్ఖ తరాన్ని అనుసరించి మూర్ఖులకు బ్రతుకుతున్నాం. మనం మూర్ఖ జీవితాన్ని అనుభవిస్తున్నాం కనుక మూర్ఖ తరానికి లోనై బ్రతుకుతున్నాం. ఇప్పుడు రండి, ఫిలిప్పీయులకు రాసిన 2వ పత్రిక ఆఖరి మాట. అట్టి జనము మధ్య చేత పట్టుకొని ఏం చేయాలండి? ఇప్పుడు మనం చేత పట్టుకోవడం అంటే ఏంటండి? చేత పట్టుకోవడం అంటే ఏంటండి? చేత పట్టుకోవడం అంటే ఏంటి? అది చేత పట్టుకోవడమే చెప్పలేకపోతున్నారు తల్లిల్లారా. చెప్పండి మిమ్మల్ని కూడా. కొన్ని చెయ్యి పని చెప్పండి. భారము భరించుట. జీవవాక్య భారం ఉన్నది నీకు. అది జీవవాక్యము. అది దేవుని వాక్యం ఏంటో తెలుసా అండి? జీవాన్ని ఇస్తుంది నీకు.
నిన్ను నడిపిస్తుంది. యోహాను సువార్త 6:63 అన్నాడు, మీకు అందరికీ తెలుసు. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజే. దేశప్రభు వారు 14:6 అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై, నా మాట మీకు జీవమునై అన్నది అన్నాడు. దేవుని వాక్యము నీకు జీవం. ఆ జీవవాక్యము చేత పట్టుకో. నువ్వు పట్టుకుని వీళ్ళ మధ్యన, ఈ ఒకరి జనాంగం మధ్యన దేవుని వాక్యాన్ని చేత పట్టుకున్నావా, నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు ఆశీర్వదింపబడతావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. చేత పట్టుకుని చదవమ్మా. లోకమందు జ్యోతుల వలె, జ్యోతుల వలె. జ్యోతులు అంటే ఏంటండి? జ్యోతులు ముగించేస్తున్నా తొందరగా. జ్యోతులు నక్షత్రాలండి. జ్యోతులు అంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, తెలుసా అండి? దానియేలు గ్రంథం అన్నాడు జ్యోతుల గురించి. 12:2 చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 12:2. అది బుద్ధిమంతులైతే ఎక్కడుంది అది చెప్పమ్మా వాళ్ళకి. 3వ వచనం, క్షమించండి, 3వ వచనం. బుద్ధిమంతులైతే అంటే బుద్ధి లేని వాళ్ళు అన్నమాట. ఎవరైతే వాక్యమును ప్రకటించరో, వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండరో, వాక్యానుసారమైన బ్రతుకు కలిగి ఉండరో, అందుకే అన్నాడు మత్తయి సువార్త 7 ఏమన్నాడు? బుద్ధిమంతుడైతే బండ మీద ఇల్లు కట్టుకుంటాడు, బుద్ధిహీనుడైతే పునాది లేకుండా ఇసుకలో కట్టుకుంటాడు. ఇక్కడేమంటున్నాడు? బుద్ధిమంతుడైతే మనం నడుచుకోవాలంటే నీతి మార్గాన్ని అనుసరించుకున్నట్లు అనేకులను దేవుని వైపు జీవవాక్యము తట్టు తిప్పుదురో. అది బస్ స్టాప్ లో కొరిస్తే, ఏమయ్యా ఎక్కడ డ్యూటీ చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏంటి సంగతి, నీకు ఎంతమంది పిల్లలు, మంచిదే. అది అడగటం మంచిదే, పరిచయం అడగటం మంచిదే. కానీ వాడు ప్రభుని నమ్ముకున్నాడా లేదా? నువ్వు నమ్ముకున్నావు కదా, నువ్వేం చేస్తున్నావు? నీకు నువ్వే ఉన్నావా? నీకు నువ్వే ఆనందిస్తున్నావా? రోమ 15 అంటాడు, బలహీనులమైన మనము, బలవంతులమైన మనము బలహీనుల యొక్క దౌర్బల్య స్థితులను భరించుటకు బాధ్యత. చేత పట్టుకోవడం అంటే అదండి. వాక్యాన్ని చేత పట్టుకోవడం అంటే అది. వాక్యాన్ని నువ్వు కలుగు, ఇతరులకు చెప్పు. నువ్వు తింటే కదా ఇతరులకు పెట్టేది. కనుక నువ్వు తిన్నావు వాక్యాన్ని అనుభవించావు, వాక్య రుచి ఎరుగు, యేసుప్రభు గురించి ఎరుగు, ఆయన కృప గురించి తెలుసు, ఆయన గురించి సమస్తము తెలుసు. కానీ ఇతరులకు ఎందుకు చెప్పట్లేదు? నువ్వు నీలో ఏమన్నట్టు? తొందరగా చెప్పండి. ఏమన్నట్టు? స్వార్థం అన్నట్టు. ఏముందమ్మా? మూర్ఖ జనం. నువ్వు కూడా వాడు రక్షణ పొందలేదు, వాడి కోసం ప్రయాసపడు, వాడి కోసం తింటం మానేయి. పౌలు అన్నాడు ఆ మాటలో, వాడి కోసం తింటం మానేసాడు, వాడి కోసం మైలు నడమన్నాడు. యేసుప్రభుకు మైలు నడమంటే 10 మైళ్ళు వెళ్ళరు వాడి కోసం అని రక్షించడానికి. ఎక్కడికైనా వెళ్ళాడు. మరి మనం ఎందుకు చేయట్లేదు అంటే మనం కూడా మూర్ఖ జనం లాగా ఉన్నామేమో. దయచేసి గమనించండి. నేను అన్నగాని మూర్ఖులని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. మనం కూడా మూర్ఖులతో సహవాసం చేస్తున్నామా? మూర్ఖులకు బ్రతుకుతున్నామా? జీవవాక్యమును చేత పట్టుకొని మనం ప్రకటిస్తున్నామా లేదా? చేత పట్టుకొని అనేకులను చదవమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అది పౌలు అంటాడు, నేను ఎంత కష్టపడి ఇన్ని శ్రమలు అనుభవించి, నా శ్రమలో నా కష్టాలు నా బాధలు మీకు రాశానయ్యా. మీరు అందరూ విన్నారు. అక్కడేమో ఆసాబ్ రాశాడు. ఆసాబ్ మనం తెలుసుకోవాలని రాశాడు. పాత నిబంధన అంతా కూడా మనం తెలుసుకోవాలనే రాయబడి ఉన్న దృష్టాంతంగా అయ్యున్నాం. ఇక్కడ ఇవి కూడా వింటున్నాం. కానీ మనం గనక నడుచుకోలేకపోతే ఏమైపోతుంది? పౌలు ప్రయాస వ్యర్థము, మనం ఏమైపోతున్నాము? మూర్ఖ జనాంగం అయిపోతున్నాం. ప్రియులారా, ఆ విధంగా ఉండకుండా మరి మనం దేవుని వాక్యం పట్ల విధేయత చూపిన వారుగా మూర్ఖులుగా ఉండకూడదు. మూర్ఖులుగా మనం బ్రతకకూడదు. మూర్ఖ జనాంగం లాగా మనం జీవించకూడదు కదండి. చెడ్డ సాంగత్యం చేస్తేనంట, చెడ్డ సాంగత్యము మంచి వారిని కూడా
చిరుకు. మన పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు? మనం అనుకుంటాం, అబ్బా భలే ఎదిగిపోతుందండి చెట్టు, నా పిల్లలు చూడండి అలాగే ఎదిగిపోయారు అనుకుంటావు నువ్వు. కానీ చెట్టు ఎక్కడ ఎదుగుతుందో చూసావా నువ్వు? చెట్టు ఎలా పెరుగుతుందో గమనిస్తున్నావా? గమనించకపోతే నువ్వు కూడా మూర్ఖురాలువే, నువ్వు కూడా మూఢురాలువే. జాగ్రత్త పడమని అపోస్తుడైన పౌలు గారు, పేతురు గారు అనేక మంది చెప్పారు మన గురించి, మన కుటుంబం. యేసు ప్రభు వారు అన్నారండి సిలువ మీద, ఏమన్నాడు? ఏడుపుకుంటే ఏమన్నాడండి? నా కోసం ఆడద్దు, మీరు ఎవరి కోసం ఆడండి? మీకోసము, పిల్లల కోసం ఆడమన్నాడు. నా గురించి ఏదో పెద్ద తీపులు తీసేస్తున్నారు 40 జనాలు, తర్వాత మామూలు గొంతులే, అసలు ఉత్సవాలే అప్పటి నుంచి. కానీ ఎవరి కోసం? ఈ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? ఏ మూర్ఖతలో పెంచుతున్నావు? ఈ మూర్ఖ తరము నుండి నీ పిల్లల్ని ఎలా తప్పింతావు? చీడ పట్టిందంటే వదలదండి, చెట్టు నరికేసినా పోదు, అంత భయంకరంగా పెట్టేస్తుంది చీడ ఒకసారి, తెలుసా అండి? వీలారా మనం గమనిద్దాం. రక్షణ అంటే ఏంటంటే తెలుసా? రక్షణ అంటే ఏంటండి? అనేక మాటలు ఉన్నాయి కానీ నేను చెప్పడానికి సమయం లేదు. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎన్ని దినాలు ఉంటుందో లోకం మనకు తెలియదు, ఈ రోజున రేపా తెలియదు. ఈ లోకం అంతమైపోతుంది, ఒక దగ్గర నుంచి వస్తూనే ఉంది. వేల మంది, లక్షల మంది చనిపోతూనే ఉన్నారు. అనునిత్యం మీరు పేపర్ చూడండి, వార్తలు వినండి, అనునిత్యము మరణాలే. మంచి మంచి దేశాల్లో వాళ్ళకి తిండి లోటు లేదు, ఉండటానికి లోటు లేదు, ఐశ్వర్యవంతులు. మరి తిండి లేక కాదు, సమస్తం కలిగి ఉన్నది. కానీ వారు ఏం చేసినారు? ఏమి కరువు ఉన్నది? మొన్న నేర్చుకున్నామండి ఆమోసు గ్రంథం 11లో. ఏం కరువు ఉన్నది? దేవుని వాక్యము కరువు వచ్చింది వాళ్ళకి. దేవుని వాక్యం నీ పిల్లలకు నింపుతున్నావా? నీ భర్తకు నింపుతున్నావా? నీ భార్యకు నింపుతున్నావా? నీ పిల్లలకు నింపుతున్నావా? ఆ కరువులో వాళ్ళు చచ్చిపోతారు, మూర్ఖత ద్వారా నాశనం అయిపోతారు. బాగానే తిరుగుతున్నాడు, మంచి పిల్లోడండి, మంచి పిల్లోడే, కత్తిడి ఎరుగుతాడు నీ జీవితంలో. గమనించండి, నేను ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నానంటే, మన పిల్లల్ని పెంచే విధానం సరిగ్గా చేయకపోతే మనకు తెచ్చేది కంపే. ఆ భయంకరమైన కంపే మన కుటుంబానికి, మనకి తెచ్చి పెడతారు వీళ్ళు. కనుక ప్రియులారా గమనించుకుందాం మనం ఏ విధంగా ఉంటున్నాం. కనుక జనందాం. పౌలు గారు ఎన్నో మాటలు చెప్తున్నాడు. కనుక మూర్ఖతనమునకు వేరే జీవించకపోయినట్లయితే నువ్వు నేను రక్షణ పొంది కూడా వేస్తే వేరే బ్రతకాలి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. మనం నేర్చుకున్నాం, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. జీవితం తృప్తికరంగా ఉండాలంటే శ్రమ రావచ్చు, కష్టం కావచ్చు, దేవుని మీద ఆశ కలిగి బ్రతుకుదాం, దేవునిలో ఉండి బ్రతుకుదాం. మూర్ఖ జనాంగానికి వేరే బ్రతుకుదాం, మూర్ఖులకు వేరే మనం జీవిద్దాం. దేవుడు అట్టి ధన్యతలో మన అందరినీ ఆయన ఎన్నికల్లో జ్ఞాపకం చేసుకుని గాక. ఆమేన్.